ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగునా ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు, అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహువు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా గురుగ్రహం యొక్క సంచారం అనేది 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. అంటే మనము ఈ యొక్క సంవత్సర కాలాన్ని మనము ఒక 3 భాగాలుగా విభజించినట్టయితే మొదటిగా జనవరి, మే వరకు గురువు వీరికి 8వ ఇంట్లో సంచారం ఉంటుంది, శని 5వ ఇంట్లో సంచారము, రాహు 4వ ఇంట్లో సంచారము, కేతు 10వ స్థానంలో సంచారం ఉంటుంది. జూన్ 2 తర్వాత గురువు వీరికి 9వ స్థానంలో సంచారం అనేది ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు, తన ఉచ్చ స్థితిలోకి సంచారం చేస్తాడు. కాబట్టి 9వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. అయితే గురువు యొక్క సంచారము అక్కడ అనుకూలంగా ఉంటుంది. మొదటిగా ఈ రాశి వారికి మొదటి భాగంలో ఉన్నటువంటి ఫలితాలు పరిస్థితులు కనుక చూసినట్టయితే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్టయితే వృత్తిలో వీరికి కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, కాస్త డిసప్పాయింట్మెంట్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురువు మనకి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఇందులో మార్చి వరకు వక్రీకరించి ఉంటాడు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మార్చి వరకు మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహము 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి అనుకూలత ఉంటుంది. మీకు వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కానీ పురోగవృద్ధి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఈ మార్చి తర్వాత నుంచి మొదలుకొని మనకు జూన్ వరకు దాదాపు కాస్త అభివృద్ధిలో నెమ్మది అనేది ఉంటుంది. అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశాలు మనకు ఈ మొదటి భాగంలో అంటే మార్చి తర్వాత నుంచి మనకు కనిపిస్తున్నాయి. అయితే శని కూడా 5వ స్థానంలో ఉంటాడు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అయితే కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. మీ అభివృద్ధికి దోహదపడేటటువంటి వ్యక్తులను అయితే కలుసుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి.
రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల కాస్త మానసికంగా చింత చికాకు ఉంటుంది. అంటే ఏదైతే జనరల్ హ్యాపీనెస్ ఉంటుందో ఆ హ్యాపీనెస్ ఇంట్లో కానీ మనకు వృత్తిలో కానీ ఏదైతే నార్మల్గా ఉండేటటువంటి హ్యాపీనెస్ కాస్త ప్రెషర్కు లోనయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వాహనాలు కనుక ఉన్నట్టయితే రిపేర్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరము. ముఖ్యంగా కేతువు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిలో అధికంగా ప్రెషరు ఉంటుంది, అధికంగా మీరు ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కష్టపడి పనిచేయడం వల్ల చక్కటి ఫలితాలు మీకు ఈ సంవత్సరం కలుగుతాయి. ముఖ్యంగా అధికమైనటువంటి ఒత్తిళ్లతో ఈ వృత్తి సాగుతుంది అని మనం చెప్పవచ్చు. అయితే జూన్ తర్వాత ఈ రాశి వారికి ఎప్పుడైతే గురువు మనకు 9వ స్థానంలోకి సంచారం చేస్తాడో, అంటే కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడో, అప్పుడు గురు బలం అనేది పెరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. రిలీజియన్స్కి స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఆసక్తి అనేది పెరుగుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. మీకు ధనలాభం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే అదృష్టం అనేది కలిసి వస్తుంది, భాగ్యం అనేది కలిసి వస్తుంది. తద్వారా అన్ని పనులు మీరు చేయగలుగుతారు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది, కార్యసిద్ధి ఉంటుంది, పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో ప్రోగ్రెస్ ఉంటుంది, వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2వ అధిపతి పంచమాధిపతి 9వ భావంలో సంచారం అనేది ఉన్నత విద్య చదువుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత, అదృష్టము, భాగ్యం అనేది కలిసి వస్తుంది. మీ యొక్క వాక్కు మృదు వల్ల చక్కటి ఫలితాలు ఈ జూన్ నుంచి మనకి వృశ్చిక రాశి వారు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరికి అక్టోబర్ తర్వాత మళ్ళీ గురువు దశమ స్థానంలోకి సంచారం చేస్తాడు. అంటే అక్టోబర్ తర్వాత వీరికి సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. కాబట్టి గురువు యొక్క సంచారం సింహరాశిలోకి రావడం వల్ల అక్టోబర్ 31 నుంచి మళ్ళీ వృత్తిలో ఫోకస్ అనేది అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది, ఒత్తిళ్లు పెరిగేటటువంటి అవసరం ఉంటుంది. వృత్తి మార్పులు కూడా మనకి ఎప్పుడైతే జూపిటర్ సింహరాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు, అంటే దశమ స్థానంలోకి సంచారం చేస్తున్నప్పుడు ఆ వృత్తిలో కూడా మార్పులు అనేవి జరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా 2వ భాగంలో ఈ రాశి వారికి 2026వ సంవత్సరంలో 2వ భాగంలో చాలా చక్కగా ఉంటుంది. మళ్ళీ మార్చి 11 వరకు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందువల్లంటే గురువు యొక్క అనుకూలత ఉంటుంది కాబట్టి వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతు గ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు గ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం కెం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము శనివారము సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యారాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి. ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి.
అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని 108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవేన్ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగునా గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతు గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతు గ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజమంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహా రాహవేన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగునా మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.